హాయ్! ఇక్కడొచ్చేసి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్వాసెస్ అనేది చూపిస్తున్నాననమాట. ఇక్కడ చూడండి ఇదొక క్యాన్వాస్ అనమాట. ఇది కొంచెం మందంగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ షర్ట్స్ కోసం యూజ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఈ క్యాన్వాస్ ఉపయోగించి నేను డిజైన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పీసెస్ అనమాట. అవన్నీ పక్కన ఉండేటివి. ఇది చూడండి వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. లోపల వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి నార్మల్‌గా ఉంటుందనమాట. ఇది కొంచెం మందంగా ఉంటుంది. ఇదొచ్చేసి యాక్చువల్లీ బక్రమ్ అనమాట. ఇది కూడా కొంచెం మందం ఉంటుంది. బట్ ఈ క్యాన్వాస్ వేరు, ఈ బక్రమ్ అనేది వేరు. బక్రమ్ అనేది కొంచెం పిండిలాగా ఉంటుందనమాట. ఇదొచ్చేసి నార్మల్ రెగ్యులర్‌గా అందరూ యూజ్ చేసే క్యాన్వాస్ అనమాట. ఇది కొంచెం పల్చగా ఉంటుంది. ఇదొచ్చేసి షర్ట్‌లకి యూజ్ చేసే క్యాన్వాస్. ఇది మందంగా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ క్యాన్వాస్ వచ్చేసి కొంచెం పల్చగా ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుందనమాట. వన్ సైడ్ వచ్చేసి నార్మల్ ఉంటుంది ఇది కూడాను. ఈ షైనింగ్ వచ్చిన పార్ట్ వచ్చేసి క్లాత్ మీద పెట్టేసి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుందనమాట. సో, యాక్చువల్లీ ఈ క్యాన్వాస్ కన్నా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాన్వాస్ అనేది కొంచెం స్టిఫ్‌గా ఉంటుందనమాట. మనం ఐరన్ చేయకపోయినా గూడా డైరెక్ట్‌గా మనం పైన ఒక స్టిచ్ చేసుకొనేసి ఈజీగా మనం నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడండి నేను డిజైన్ చేసిన తర్వాత మిగిలిపోయిన పీసెస్ అనమాట. ఇవన్నీ పీసెస్ అనమాట. యాక్చువల్లీ ఈ పీసెస్‌ని నేను మళ్ళీ రీయూజ్ కూడా చేసుకుంటాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్ అన్నీ నేను కొంచెం పక్కన సేవ్ చేసి పెడతాననమాట. ఇదైతే నార్మల్‌గా ఇది కంపల్సరీ నార్మల్ క్యాన్వాస్ అనేది కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి. ఇదైతే అవసరం లేదనమాట. ఈ షర్ట్‌లకేసే క్యాన్వాస్ అయితే ఇప్పుడు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి ఎంత పలచగా ఉంటుందో. ఇదంతా స్టిఫ్ అనేది కూడా ఉండదనమాట నెక్స్ట్‌కి వేసినప్పుడు. యాక్చువల్లీ ఇది కూడా మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. కొన్ని కొన్ని టైమ్స్‌లో అనమాట. ఎందుకంటే కొన్ని కొన్ని డిజైన్స్‌కి అంటే రేర్‌గా అనమాట. స్టిఫ్‌గా లేకోకుండా నార్మల్‌గా ఉండేదానికి అది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మిగిలిపోయిన ఇది క్యాన్వాస్ అనమాట. డిజైన్ చేసిన తర్వాత మిగిలిపోయిన క్యాన్వాస్‌ని ఇలా నేను పెద్ద పెద్ద పీసెస్‌ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక బ్లౌజ్ కోసము ఇలా కట్ చేసుకున్నాననమాట డిజైన్ వచ్చేసి. ఇక్కడ చూడండి ఒక అటాచ్‌మెంట్ కనిపిస్తుంది సైడ్‌కొచ్చేసి. అది మళ్ళీ ఇంకొక క్యాన్వాస్‌ని అటాచ్‌మెంట్ చేసుకొని ఆ డిజైన్ అన్నది నేను చేసుకున్నాననమాట. ఇప్పుడైతే ఇది బక్రమ్ అనమాట యాక్చువల్లీ. ఇది బక్రమ్ ఏంటిది అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది కొంచెం పిండి పిండిగా ఏమంటారు మనం స్టార్చర్ పెడతాం కదా! అలా ఉంటుందనమాట. ఇది మనం కుట్టేటప్పుడు కూడాను కొంచెం వైట్ పొడి రాలుతున్నట్లు గూడా అనిపిస్తూ ఉంటుందనమాట. ఇదొచ్చేసి మనం నెక్స్ కోసం అనేసి దీన్ని ఉపయోగించము. ఓన్లీ సల్వార్స్‌కనమాట. ప్యాంట్స్‌కి మాత్రమే ఉపయోగిస్తాము. ఇలా రోలర్స్ కూడా వస్తాయన్నమాట. ఇన్ని ఇంచెస్ అనేటివి 1 ఇంచ్, 1 ½ ఇంచ్ అలా రోలర్స్ కూడా మనకు దొరుకుతాయన్నమాట. షీట్ కూడా దొరుకుతుంది. షీట్ ఏంటంటే మనకి ఎంత మెజర్‌మెంట్ కావాలో అంత మెజర్‌మెంట్ తీసుకొనేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్యాంట్‌కి కింద మనం పాదం దగ్గర పట్టీకి మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం కదా! అక్కడ దీన్ని లోపల పెట్టేసి ఈ బక్రాన్ని స్టిచ్ చేసుకుంటారనమాట. కొంచెం స్టిఫ్ రావడం కోసం అనేసి. సో, ఇలా రోలర్స్ దొరుకుతాయి. ప్లస్ షీట్ కూడా దొరుకుతుందనమాట. షీట్ అయితే మనకెంత మెజర్‌మెంట్ కావాలి అన్నది చూసుకొనేసి, కొంచెం కట్ చేసుకొనేసి మనము షీట్‌నన్నది లాగేసామంటే యాజ్ ఇట్ ఈజ్ మెజర్‌మెంట్ తోటి స్ట్రెయిట్‌గా పీస్ అన్నది మనకి కట్ అయిపోతుందనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అది ఎలా కట్ చేసుకోవాలనేసి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 ½ ఇంచ్ అనుకోండి. అలా చిన్న కట్ చేసుకొనేసి ఇలా లాగేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ మెజర్‌మెంట్ తోటి మొత్తం అంతా కట్ అయిపోతుందనమాట. సో, ఇదేంటిదంటే మనకి ఎంత ఇంచెస్ కావాలో అన్ని ఇంచెస్ మనము యూజ్ చేసుకోవడానికి వీలుంటుందనమాట. మనం షీట్ కింద తీసుకుంటే. సో, ఇది మనం నెక్స్‌కి మాత్రం యూజ్ చేయొద్దండి. ఓన్లీ ప్యాంట్స్‌కి మాత్రమే. సో, నేను ఈరోజైతే మీకు క్యాన్వాస్ 2 టైప్స్ చూపిచ్చాననమాట. ఒక బక్రం కూడా చూపిచ్చాను. సో, ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్లాత్‌కి ఫ్యూజింగ్ అని, పేస్టింగ్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వస్తున్నాయనమాట. దానికి వీటికి ఎటువంటి సంబంధం ఉండదండి. అది వేరే ఫ్యూజింగ్ అనేది, పేస్టింగ్ అనేది వేరే అనమాట. అది క్లాత్స్ అనేది వేరు. ఇవి బక్రం అనేది వేరు. ప్లస్ క్యాన్వాస్ అనేది వేరనమాట. సో, ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే షర్ట్‌కేసే క్యాన్వాస్ అయితే చాలా నచ్చింది. నేనైతే ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాననమాట. నేనైతే అది 10 మీటర్స్ కొనాల్సొస్తుందండి. మనకి హోల్‌సేల్ ప్రైస్ వచ్చేసి రూ. 90, రూ. 100 ఉంటుందనమాట.